వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ కమిట్మెంట్. పోన్ మ్యాన్ సినిమా చూశాక, బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ చూశాక నాకు ఇదే అనిపించింది. ఈ సినిమాలో తను పోషించిన పిపి అజేష్ పాత్ర కామన్ మ్యాన్లా ఉంటాడు. 6 అడుగుల ఆజానుభావుడు, కండలు తిరిగిన దేహం కాదు కానీ పట్టుదల, నిబద్ధత, తన వృత్తి పట్ల అంకితభావం చూస్తే వావ్ అనిపిస్తుంది. మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఈ డార్క్ కామెడీ సినిమా లేటెస్ట్గా జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా గురించి చర్చించుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే కేరళలోని కొల్లం బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. బ్రూనో పనిపాట లేకుండా రాజకీయాలంటూ అటు ఇటు తిరుగుతుంటాడు. ఒక ఫ్లెక్సీ వివాదంలో బ్రూనో ఒక అతని మీద చేయి చేసుకుంటాడు. దాంతో అతన్ని పార్టీ సస్పెండ్ చేస్తుంది. బ్రూనో చెల్లెలు స్టెఫీకి పెళ్లి కుదురుతుంది. వరుడి కుటుంబం డౌరీ కింద 25 సవర్ల బంగారం అడుగుతారు. దానికోసం అని ఫ్రెండ్స్ సహాయంతో పిపి అజేష్ను కలుస్తాడు. అజేష్ పని ఏంటంటే జ్యువెలరీ షాప్ నుండి నగలు ఇచ్చి చదివింపుల ద్వారా వచ్చిన డబ్బులో నుండి తన జ్యువెలరీకి అయిన అమౌంట్ తీసేసుకుంటాడు. దానికోసం అగ్రిమెంట్ కూడా రాయించుకుంటాడు. అదే ఒప్పందంపై బ్రూనో చెల్లి పెళ్లికి కావాల్సిన 25 సవర్ల బంగారం ఇస్తాడు. కానీ చదివింపుల పైకం తక్కువ రావడం వల్ల అది 13 సవర్లకే సరిపోతుంది. దాంతో మిగతా డబ్బు కోసం 12 సవర్లు తిరిగి తీసుకోవాలని అనుకుంటాడు. కానీ స్టెఫీ పెళ్లి కాగానే అత్తారింటికి వెళ్ళిపోతుంది. స్టెఫీ భర్త మరియన్ మూర్ఖుడు, కండబలం ఉన్నవాడు. అదిగాక మరియను ఉన్న ఊరు ప్రమాదకరమైనది. అజేష్ తన బంగారాన్ని ఎలా రికవరీ చేసుకున్నాడు? మరియన్ను అజేష్ తట్టుకోగలిగాడా? చివరికి ఏమైంది అనేది కథ. దర్శకుడు జ్యోతిష్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్గా అనుభవం ఉన్న ఇదే అతని మొదటి సినిమా చాలా ఎంగేజింగ్గా నడిపాడు. సీక్వెన్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ సూపర్గా చేశాడు. మ్యూజిక్, బీజిఎం బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే లీడ్ రోల్ పోషించిన బాసిల్ జోసెఫ్ పెద్ద ఎస్సెట్ ఈ సినిమాకు. మిన్నల్ మురళి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన బాసిల్ జోసెఫ్ నటుడిగా కూడా చాలా పరిణితి చెందాడు. ఇంతకుముందు తాను చేసిన జయ 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 హే, సూక్ష్మదర్శిని చిత్రాలతో పోలిస్తే అజేష్ పాత్ర చాలా ఇంపాక్ట్గా, ఛాలెంజింగ్గా చేశాడు. ఇక విలన్గా నటించిన సజన్ గోపు అదరగొట్టేశాడు. స్టెఫీగా నటించిన లిజోమల్ జోస్, బ్రూన్గా చేసిన ఆనంద్ మన్మథన్ చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఈ సినిమా క్రొత్త అనుభూతినిస్తుంది. ముఖ్యంగా అజేష్ మరియానో ఊరికి వెళ్ళినప్పుడు వచ్చే సీన్లు టెన్షన్కు గురి చేస్తాయి. సినిమా ఉక్కేలా చేస్తుంది. అలాగే ఈ సినిమాలో అంతర్లీనంగా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేశారు. వరకట్నం, అమ్మాయిల మనసు తెలుసుకోకుండా పెళ్లి చేయడం, జులాయిగా తిరగడం వల్ల నష్టాలు, రాజకీయాలు అంటూ తిరిగితే ఏ నాయకుడు ఆదుకోడని, ఇంకా కొన్ని విషయాలు సింపుల్గా చూపించారు. సినిమా నెగిటివ్ విషయానికి వస్తే మలయాళీ మూవీస్ ఈగో క్లాష్ మీద తీసిన అయ్యప్పన్ కోజియన్ కానీ, పార్కింగ్ కానీ ఆ టెంప్లెట్లోనే సాగిందన్న ఫీల్ వస్తుంది. నా వరకైతే నా రేటింగ్ 3/5. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. జై హింద్.